1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళ నీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నానంటే, నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నేను ఏ పని చేసినా, మా ఉప ముఖ్యమంత్రి కానీ కొండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటపోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునే వ్యక్తి. ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. అయితే అధ్యక్ష, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూసాం, కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి. అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, అందరిలో ఉండాలి, అది నా మైండ్లో ఉండాలి, నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి, అందరి మైండ్లో ఉండాలి. తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం అని నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 నెలల అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు 21 నెలలు అన్నాడు, కానీ నేను రోజు కూడా చెప్పబెట్టుకుంటున్నా. కరెక్ట్గా ఈ నెల 14వ తారీఖుకి ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, పూర్తి అవుతుంది. ఇంకా 4 నెలలు ఉంది 2 సంవత్సరాలకి మనం. అయితే అధ్యక్ష, ఈ 20 నెలల్లో నేను 4వసారి ముఖ్యమంత్రి. ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్ష. వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష, ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. అటు సపోర్ట్ తీసుకొని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో 20 నెలలుగా 3 పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం. కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసిన ప్రదేశ సంక్షేమం, చాలామంది నన్ను అడిగారు, మీరు చేయగలుగుతారా, డబ్బులున్నాయా, ఎక్కడున్నాయి, సూపర్ 6 అన్నారు, ఏంటని అడిగితే నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, సంకల్పం ఉంది, అదృష్టం ఓసారి అధ్యక్ష. ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత
కేంద్రం కూడా తీసుకోవడం ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా కలిసి వచ్చింది. కేంద్రం కూడా పూర్తిగా బాధ్యత తీసుకోదు, ఎందుకంటే సూపర్ 6లో వాళ్ళు కూడా భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చారు. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష మెంబర్స్ అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒక చరిత్రలో ఎప్పుడు జరగడం దీనికంటే కూడా ముందు అధ్యక్ష ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.